ఆయన ప్రేమను వర్ణించుట మన వల్ల అవుతుందండి? నిజముగా కాదు. ఎందుకంటే ఆయన ప్రేమ సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టింది. ఆ ప్రేమను వర్ణించుట మన వల్ల నిజంగా కాదు. ఆయన కృపను వర్ణించుట మన వల్ల కాదు. ఎందుకంటే ఎన్నికలేంటి మనల్ని, పాపులమైన మనల్ని ప్రేమించి ఆయన కృపలో రక్షించుకున్నాడు. ఆయన కృపను వర్ణించుట మన వల్ల కాదు. ఎవరికి లేనటువంటి ధన్యత మనకిచ్చినందుకు మనం ఆయనకి నమ్మకముగా ఆయన సాక్షిగా జీవిద్దాం. ఆయన సాక్షిగా జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ ఆరాధన కొరకే. తండ్రి దేవా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు స్తుతులు చెల్లించుకున్నాము దేవా. ఈ యొక్క సాయంత్రకాల సమయమందు తండ్రి ఇంతవరకు కూడా మాకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని తండ్రి కొన్ని స్తుతి కీర్తనలు మాకు తోడుగా ఉన్నారు. స్వరాలను ఇచ్చారు దేవానికి స్తోత్రాలు. ఆరాధన మీరు మాకు తోడై ఉండి నడిపించిన సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు. దేవా, వాక్య పరిచయం మీ దాసు నిలబడిచుండగా ప్రభా, విసిరుచాటును మరుగుపరిచి కొన్ని విలువైన సంగతులు తండ్రి సంఘముతో సమూహంతో మీరు మాట్లాడమని మీరే స్పష్టంగా ప్రభా మాట్లాడినప్పుడు తండ్రి అంగీకరించే మనస్సును దేవా ప్రతి ఒక్కరితో ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని మీ చేతులు కప్పించుకుంటాం. యేసు సర్వశక్తి కలిగిన నామములో చిన్ని ప్రార్థన స్తుతించే బ్రతులు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నామండి.